కుటుంబమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ సీనియర్ నటి జరీనా వహాబ్ తల్లి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరీనా వహాబ్ ఇటీవల మాట్లాడుతూ ప్రభాస్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ వృత్తి నైపుణ్యాన్ని పొగుడుతూ సెట్లో ఆయన ఉండే తీరును ప్రశంసించారు జరీనా. ప్రభాస్ లాంటి వారు ఎవరూ ఉండరు, అతను చాలా మంచివాడు అంటూ ఆమె క్రేజీ కామెంట్స్ చేసింది. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, నా తదుపరి జన్మలో 2 కొడుకులు కావాలి, అందులో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి అంటూ డబుల్ స్టార్ అభిమానుల మనసును దోచేసింది జరీనా. ప్రభాస్ చాలా అందమైన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన మనసు వెన్న అని చెప్పింది. జరీనా వహాబ్ ప్రస్తుతం సూరజ్ పంచోలి అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా బాలీవుడ్ నటుడు. అయితే ఇప్పుడు తనకు మరో జన్మ ఉంటే జన్మలో సూరజ్తో పాటు ప్రభాస్ కూడా కొడుకుగా కావాలని ఆమె కోరుకోవడం విశేషం. ఆయన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి షూటింగ్ చేసే సన్నివేశం లేనప్పుడు కూడా ప్రభాస్ సెట్లో ఉండడానికి ఇష్టపడతారని జరీనా వహాబ్ అన్నారు. విరామ సమయంలో కూడా వ్యానిటీ వ్యాన్ వద్దకు వెళ్లరని, సెట్లోనే చుట్టూ తిరుగుతూ తోటి నటులతో సరదాగా ఉంటారని చెప్పింది. వినయపూర్వకమైన స్వభావం ప్రభాస్ సొంతమని తెలిపింది. జరీనా అతన్ని డార్లింగ్ అని పిలుస్తూ సెట్లో ఎవరికైనా ఆకలిగా ఉంటే అతను ఇంటికి ఫోన్ చేసి దాదాపు 40-50 మంది సభ్యులకు ఆహారం తెస్తాడు. సెట్లోని అందరికీ అతనే స్వయంగా వడ్డిస్తాడు. ప్రభాస్ భోజన ప్రియుడు అని జరీనా చెప్పుకొచ్చింది. బాహుబలి విడుదలకు ముందు ప్రభాస్ సంవత్సరానికి 1 సినిమా మాత్రమే చేయాలని నియమం పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ వేగం పెంచాడు. అయితే ఇప్పుడు అతని డిమాండ్ ఎక్కువగా ప్రభాస్ సంవత్సరానికి 2-3 సినిమాల్లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ది రాజాసాబ్లో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇది రొమాంటిక్ హారర్ చిత్రం. ఆయనతో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ నటించారు. ఈ చిత్రం 2025 మే నెలలో విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.